Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మా మెడకు ఉరి తాళ్లే గతి అని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోగా ఇప్పుడు మోటార్లను మీటర్లు బిగించి రైతు మెడకు ఉరి తాళ్లు బిగించవద్దని రైతులు ఆందోళన బాట పట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు కూలీల ఆధ్వర్యంలో మోటార్లను మీటర్లు పెట్టొద్దని ఆందోళన చేశారు. మీటర్లు బిగిస్తే రైతులు మెడలకి ఉచ్చుతాడని రైతు నాయకత్వం వర్ధిల్లాలి, రైతుల పోరాటం వర్ధిల్లాలి. రైతు నాయకత్వం రైతులు పార్టీ పెట్టలేదు కదా, రైతు పోరాటం వర్ధిల్లాలి. రైతు లేనిదే అని అంటారు, రైతు లేనిదే రాజ్యం. రైతు నాయకత్వం, రైతుల పోరాటం, రైతులు చేసే పోరాటం వర్ధిల్లాలి. రైతులు చేసే పోరాటం, మోటార్లకి మీటర్లు, మీటర్ల జీవో వెంటనే, మీటర్ల జీవో వెంటనే, మీటర్ల జీవో వెంటనే, మీటర్ల జీవో వెంటనే. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతే రాజు, రైతే రాష్ట్రానికి వెన్నెముక అని అంటున్నారు. కానీ రైతులను అడ్డు వేయడానికి ఈరోజు వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించి రైతులను అడ్డు విరిచి రైతులకి అసలు అప్పులు చేసి ఇంట్లో బంగారాలు గట్ట అన్ని తాకట్లెట్టి వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నాం మేము. అదే పరిస్థితిని ఇంకా ఉన్నది కూడా ఊడ్చుకుపోతానికి మీటర్లు బిగిస్తున్నారు పంప్ సెట్లకి. ఈ పంప్ సెట్లకి మీటర్లు కనుక బిగించి వేస్తే మేము వ్యవసాయం కూడా చేసే దాంట్లో లేదు. వ్యవసాయ పరిస్థితి మొత్తం అడుగంటిపోయేలాగా ఉంది. మా రైతులందరినీ కాపాడాలంటే ఈ మీటర్లు బిగించే జీవోని రద్దు చేయాలి. వెంటనే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి రైతులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే రైతులు ఎప్పుడు కూడా అసలు వ్యవసాయం చేస్తానికి ఎవరు రావట్లేదు ముందుకి. వ్యవసాయం చేసే వాళ్ళు పిల్లలకు కూడా ఎవరు పెళ్లి చేస్తా కూడా ముందుకు రావట్లేదు. అలాగే గవర్నమెంట్ అర్థం చేసుకుని ఈ వ్యవసాయ మీటర్లు బిగించే జీవోని వెంటనే రద్దు చేసి రైతులందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నుంచి వీళ్ళ రైతులంతా మన డిఈ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మీటర్లు రద్దు చేయమని చెప్పడానికి మేమంతా ఉద్యమపూర్వకంగా వచ్చాము. తెలంగాణ ప్రభుత్వం మాకు ఈ మీటర్లు వద్దని చెప్పి వాళ్ళు వెంటనే తిరస్కరించారు. ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు మీటర్లు పెట్టమని దీని మీద మీటర్ల ద్వారా అప్పు తెచ్చుకున్నాం. రైతు మీద అప్పు తెచ్చుకోవడం ఎందుకు? మీరు బోల్డ్ రకాలుగా అప్పు తెచ్చుకున్నారు. రైతుల ద్వారా రైతు మీద అప్పు తేవద్దని మేము కోరుతూ ఈ మీటర్లు రద్దు చేయమని మేము కోరుతున్నామండి. ఈ మీటర్లు పెట్టి రద్దు చేయకపోతే మేము ఉద్యమం చేస్తామని చెప్పి మా ఈ రైతు సంఘం ద్వారా మేము తెలియజేసుకున్నాం. తాడేపల్లి మండలం రైతులంతా వచ్చి ఈ యొక్క విద్యుత్ మీటర్ల మీద మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. దీనికి మాకు ప్రభుత్వం నుంచి ఈవేళ మీటర్లు పెడుతున్నారు. రేపటి నుంచి వీటికి బిల్లులు కట్టమంటారు. మేము కట్టే పరిస్థితి మా దగ్గర లేదు. ఇప్పటికే మా పిల్లల మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేసేసాలంట. ఎవరు మా ఇళ్ళకాడ ఎవరు లేరు. రైతుల ఇళ్ళకాడ ఏ రైతు కూడా నిలువుగా ఉండి అసలు వ్యవసాయం చేసే పరిస్థితి ఇప్పటికే లేదు. ఈ మీటర్లు పెట్టి ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మా గ్రామం బంగారుగుడికి అసలు లైన్ మేలే లేడు. మీటర్ రాకపోతే కనీసం ఫీ చేసే దిక్కు లేదు మాకు. ఎవరిని పట్టుకుని వేయించుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ మీటర్లను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ బతికొండాలంటే ఈ మీటర్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలి. అంతేకాదు ఎరువులు, పురుగు మందులు ప్రతిదీ కూడా మేము కొనలేనంత పరిస్థితి ఉంది.
మేము ఏది కొన్నా దాని మీద రేటు గుర్తించి చక్కగా ముద్రించి ఉంటుంది. మేము అమ్మాలంటే ఏది అమ్మే పరిస్థితి లేదు. మొన్న తుఫాను వస్తే అసలు మా ధాన్యం కొనే దిక్కులు అక్కడ పోయింది. అవన్నీ రోడ్డు మీద పెట్టి అలా పెట్టి కూర్చున్నాం. కాబట్టి ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే మా మీద దయించి మేము కోరుతున్నాం, మిమ్మల్ని దయించి. మేము రైతు ఎప్పుడు కోరే పరిస్థితిలో ఉన్నారు తప్ప డిమాండ్ చేసే పరిస్థితిలో లేడు. మేమందరం కోరేది ఏంటంటే మాకు ఈ మీటర్ల వ్యవస్థ వద్దు. ఇవన్నీ ఎప్పుడో మనకి పూర్వమే తీసేశారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మా నెత్తిని వద్దొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ మీరు కూడా ఒకవేళ ఈ జీవోని మీరు వ్యవహరించకపోతే మేము తీసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుందని మరీ ఈ పత్రికాముఖంగా తాడేపల్లిగూడెం స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం మరియు పట్టణ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ భారత్ సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తాడేపల్లిగూడెం పట్టణంలో 7, 8, 9 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులతో జరిగినది. ఈ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడారు. ఆన్లైన్ చేయించుకొని ఉచితంగా కూడా ఆన్లైన్ చేస్తారు. చేసి ఎక్కువ లబ్ధి పొందండి. 10 మందే కాదు, ఎక్కువ మంది, చాలా 13,000 కోట్లు అంటే చాలా మంది పెట్టుకోవచ్చు. ఒక వారికి 10 మంది కాదు, 100 మంది 150 మంది వరకు వస్తారు. అది మరి అది 25,000 నుంచి 3 లక్షల వరకు ఏంటంటే మీరు ఇచ్చిన రుణం కట్టేసి అప్పుడు తీసేస్తూ ఉంటే మీకు 3 లక్షల వరకు ఇస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం కోసం. అలాగే కేవలం సంబంధం అంటే రైతులకు సంబంధించింది. అట్లాగే వివిధ సమయంలో ఇచ్చే రుణం, అది పిఎం విశ్వకర్మ యోజన. దాన్ని 18 కుల వృత్తుల వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో మ్యాక్సిమమ్ 4,000 నుంచి కూడా 3,000 వరకు, 3 లక్షల వరకు కూడా హామీ లేని రుణం. అలా మనకి 2,000 పరిశుభ్రతమైన స్వచ్ఛమైన మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్వచ్ఛ ఈ అమృత పథకం ద్వారా ప్రతి ఇంటింటికి కూడా చెప్తారు, అవన్నీ చెప్పాలి. అలాగే జాతీయ పెన్షన్ ఇప్పుడు ఇచ్చింది పెన్షన్ 3,000 3,000 పేజీలు చేయడంతా కూడా కేంద్ర ప్రభుత్వమే. కానీ 3,000 రూపాయలు పొద్దుటే 4 గంటలకి తెల్ల 4 గంటలకి తలుపు తట్టేసి జగన్ ఇచ్చేస్తానన్నా. జగన్ ఇచ్చేస్తాను 4 గంటలు తెచ్చి ఇచ్చేస్తాను వాళ్ళని చెప్పడం కాదు. ఈ మేజర్ షేరు మోడీ ప్రతి వార్డులో కూడా పాఠశాలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూల్కి అధీనంగా కార్పొరేట్ స్కూల్లో ఉన్నత స్థితి పెట్టిన అనేక రకాలైన అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు వారికి ఉపయోగపడే పథకాలన్నీ కూడా ప్రజలకు అందాలి అన్న ఉద్దేశంతో ఆయన 2014 ప్రధానమంత్రి బాధ్యత వహించిన కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామ
వాటి చివరన అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు అంత్యోదయ ప్రతి వార్డులోనే చివరి ఎక్కడైతే అంత్యోదయ అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో అక్కడి నుంచి మన పరిపాలన శుభ్రత అన్నది ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉపయోగించి స్వచ్ఛ భారత్ ద్వారాగా మన వార్డులోని ఉన్న చెత్త చెదారం అలాగే మలమూత్రాల విసర్జన అన్నీ కూడా వాటి చివరి ఎక్కడైతే సిరాగ్గా ఉంటుందో అక్కడ ఉండి అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి అనుభవించేలా ఉండే పరిస్థితిలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ కూడా లిటరన్స్ ఏర్పాటు చేసుకోవాలని ప్రతి వార్డు కూడా పరిశుభ్రతగా ఉండాలని చెప్పి ప్రతి ఇంటిలోనూ కూడా బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకునేలాగా దానికి అయ్యే ఖర్చుని ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అలాగే మనం ఈ రోజున 24 గంటలు కూడా కరెంటుతో ఇబ్బంది లేకుండా మనం 24 గంటలు కూడా హాయిగా ఉండి మన పిల్లల చదువులు కానీ మన చేతి వృత్తులన్నీ కూడా శుభ్రతగా మనకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందంటే 24 గంటలు కరెంటు ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు విధానం. అలాగే ప్రతి వాటికి కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి ఆ సిమెంట్ రోడ్ల ద్వారాగా ప్రతి వాటుకు కూడా అనుసంధానం ద్వారాగా వాటిని సిమెంట్ రోడ్ల ద్వారాగా రోడ్లు అమర్చి అందరికీ కూడా పెద్ద స్థాయి మహిళలు అందరూ కూడా వాళ్ళకి రోడ్డు మీద జరిగే ప్రమాదాలను అరికట్టే విధంగా ప్రతి రోడ్లు కూడా సిమెంట్ సీసీ రోడ్లు ఏర్పాటు చేసే విధంగా అలాగే మన ఇంటికి ప్రతి ఇంటికి కూడా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి పాద తయారీ మహాశివరాత్రి రోజున అలంకారం చేయబడును. దీనిని తయారీ చేయువారు పెంటపాడు మండలం శివశ్రీ అందే పార్వతీశం శివశరణి శ్రీమతి కోటమ్మ. బాగా చూడు. ఓకే ఎప్పుడంటే ఇది మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు ఎదురుబదురు అనమాట. చెరుకు రసం బండి చూడండి, ఆ చెరుకు రసం బండి ఏమో మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారిది. ఈ బట్టల షాప్ ఉన్నది మాదనమాట. మీరు ఎన్ని తరాల నుంచి చేస్తున్నారండి? ఏంటండి ఈ శ్రీశైలం 8 సంవత్సరాలు. మీరు పెద్దవారు చేసేవారా? లేదండి, 92లో అర్థాన్ని వేసామండి. అది 93 ఇచ్చాం. రాజేశ్వరి శక్తి దగ్గర పొప్పే సామన్ గారు, అది మా మామయ్య గారు అండి. అలాగండి. ఆయన నెయ్యాలంటే ఇప్పుడు 80 సంవత్సరాల కింద వేసేటట. బాగా నెయ్యాలని సంకల్పం కలిగింది. ఇండస్ట్రీలో కుదరదు. అప్పుడు పరికరాలు అన్ని ఇక్కడ బట్టి ఎరుసు అనగా మొక్క సామాన్ అనగా అక్కడ షెడ్డు ఎత్తే షెడ్లో మొత్తం గట్ట పట్టి అప్పుడు ఆ బాగా పట్టి 93లో వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చిన్న అమ్మాయి గారు ఉంటే 2014లో కావాలన్నమాట. బాగా మళ్ళీ ఇంకో దిక్కుని పురమాయించండి అంటే అడ్డంకులు లేకుండా చూసుకుని నేసా 15 కానించి నేను తీసుకున్నానండి. ఆ 15 కానించి నేస్తున్నాను.
శ్రీశైలం దేవస్థానం ఒకటేనా లేకపోతే ఇంకా ఎక్కడన్నా పెద్ద తిరుపతికి ఎక్కడన్నా చేస్తారా? ఉండదండి. శ్రీశైలానికి అండి మొత్తం దేశంలో బాగా అలంకరణ శ్రీశైలం ఒకటి. ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా శ్రీశైలమే బాగా అలంకరణ. అలాగండి. అది గురించి అది 365 మూర బాగా ఉండాలి, తగ్గకూడదు. ఆ తర్వాత గణాధీశ్వరుడు మధుపరకం 5 మూరలు, నందీశ్వరుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, పరమేశ్వరుడికి, అమ్మవారికి చీర, ఇవన్నీ అందులో 400 మూరలో 365 మూర బాగా తీసి కతిమై మప్పాలండి మధుపరకం. అంటే అదేమవుతుందంటే 376 మూడు ఉంటుందండి. మధుపరకాలు ఇవన్నీ పోను అది బాగా కింద వేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజమండ్రి కాతేరులో జరగబోయే రా కదలిరా బహిరంగ సభకు కొవ్వూరు నియోజకవర్గం నుండి బహిరంగ సభకు గొల్లపల్లి సూర్యారావు గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, టివి రామారావు, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మరియు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కంప్లీట్ ర్యాలీయా? కంప్లీట్ ర్యాలీ తీస్తున్నావా? నేను తీశాను. పార్టీ నుంచి ఒక ఫోన్పే చేయండి. దోమల నియంత్రణ అందరి బాధ్యత అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. సోమవారం పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పడమర విప్పరు గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు మరియు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలనను చేశారు. వచ్చే వ్యాధుల గురించి ఈరోజు పెంటపాడు మండలం పెంటపాడు పిహెచ్సి పరిధిలోని పడమర విప్పరు గ్రామంలో 10వ క్లస్టర్లో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్ రావడం జరిగింది. సాధారణంగా ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కనుక మీరు నీటి నిల్వలు లేకుండా
మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటలో మా యొక్క వైద్య బృందాలు వచ్చినప్పుడు వారితో సహకరించండి. అలాగే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ మరి దోమలు పెరిగి అవి మనల్ని కుట్టడం ద్వారా మరి వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మెదడువాపు వ్యాధులు కానీ రావడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటి నుంచి కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కనుక ముందుగా మనం గృహ సముదాయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారాన్ని కూడా పొడి వాతావరణం కలిగించుకోవాలి. పొడి వాతావరణం ఏంటంటే ఇటువరకు మనం అదేంటి సంవత్సరానికి ఒకసారి మరి క్రిస్మస్కో, సంక్రాంతికో వంట పాత్రలు అన్నీ కూడా శుభ్రంగా చేసుకుని అన్నీ కూడా చేసుకునేవాళ్ళు. మరి అలా కాకుండా మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలంటే కనుక ప్రతి వారం కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. గృహంలో మీరు వాడేసినటువంటి నిరుపయోగంగా ఉన్న తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ తీసుకొచ్చి రోడ్ల మీద వేయటం కానీ, ఆ డ్రైన్ల మీద వేయటం కానీ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ నీరు పారుదల కాకుండా అక్కడ ఆగిపోవటం వల్ల దోమ ఉత్పత్తి అయ్యి అవి మనం పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. సాధారణంగా ఒక దోమ దోమ కింద వ్యాప్తి చెందాలంటే గుడ్డు దశ నుంచి దోమ దశ వరకు వచ్చి 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు కూడా 15 రోజుల్లో మరి అది డెవలప్ అవుతాయంటాయి. కనుక ఏంటంటే ఆ 15 రోజులు కాకుండా మనం ఏం చేస్తున్నాం, ప్రతి శుక్రవారం కూడా మిమ్మల్ని డ్రై డేగా పాటించమని చెప్తున్నాం. సాధారణంగా ఇదిగో ఇప్పుడు మనకి వాడేసిన కొబ్బరి బండాలు కానీ, అలాగే ఇప్పుడు మనం ఎక్కువగా ఏం ఉపయోగిస్తున్నాము, ఇవి ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. అలాగే ఈ టైర్లు, ఈ వాడేసిన టైర్లు అన్నీ కూడా ఇంటి గృహ సముదాయం ఉండటం వల్ల ఆ నీరు అక్కడికి చేరి ఈ కీటకజనిత ప్రదేశాలు అక్కడ నిల్వ ఉండటం వల్ల దోమల కింద వృద్ధి చెందుతాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మీరు చక్కగా ప్రతి వారం కూడా ఈ విధంగా సేఫ్ సైడ్ లో మరి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుని ఆరబెట్టుకుని మరలా నీరు తీసుకోవటం ద్వారా ఎక్కువగా లార్వా ఎక్కువగా వృద్ధి చెందదు. అలాగే మన గృహాల పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవి కూడా ఎప్పటికప్పుడు కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే బాత్రూమ్స్ ఉన్నాయనుకో, బాత్రూమ్స్ పక్కన ఉన్నటువంటి జాడీలు కానీ మరి మెస్ పెట్టుకోవాలి. ఆ మెస్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఈ మస్కిటోస్ అన్ని కూడా ఆ గొట్టాల ద్వారా లోపలికి చేరి మన గృహంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి విషయం మీద పంచాయతీ మీద కానీ, గవర్నమెంట్ మీద కానీ ఆధారపడకుండా ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం ద్వారా కొంతవరకు మనం దీన్ని అదుపు చేయవచ్చు అన్నమాట. ఈ విధంగా చేయటంలో మా వైద్య సిబ్బంది అందరూ కూడా మీరు సహకరించండి. అలాగే ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది ఉంది. అక్కడ 9 నుంచి 4 గంటల వరకు కూడా అక్కడ ఒక MLHP ఉంటారు. 14 రకాల పరీక్షలు అనేవి మీ గ్రామంలో ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది. ఆ టెస్టులన్నీ కూడా మీరు వినియోగించుకోండి. అలాగే ఈ ప్రాథమిక పరీక్షలు డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షలు కూడా మీకు ఇక్కడే హెల్త్ సెంటర్లో జరుగుతున్నాయి. అలాగే నెలలో 3 సార్లు డాక్టర్ గారు మీ గ్రామాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. ఈ సందర్శించేటప్పుడు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి డాక్టర్ గారు చెప్పినట్లయితే కనుక ఈ 3 వచ్చినప్పుడు కొంతవరకైనా మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అత్యవసరం అయితే డాక్టర్ గారి పర్యవేక్షణలోనే పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మా యొక్క వైద్య బృందాలు సహకరించండి. ప్రతిదీ కూడా వీళ్ళు చెప్పే ఆరోగ్య సూచనలు మీరు పాటించినట్లయితే కనుక మరి ఈ వ్యాధుల నుంచి మనం రక్షణ పొందొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.